రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అయోధ్య రామలల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కాశీ మధుర బాకీ ఉంది అని రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ రోజు మాట్లాడుకున్న వాళ్ళంతా తక్కువ రోజుల్లోనే అయోధ్య పని పూర్తయింది, కాశీ పని దారిలోకి వచ్చింది, మధుర మాత్రం బాకీ ఉంది అనుకుంటూ మాట్లాడుకున్నారు. ఇక జ్ఞానవాపికి సంబంధించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జ్ఞానవాపి వ్యాస్జీ బేస్మెంట్ లోకి దీన్ని ఏమంటారంటే నేల ములిగక అక్కడికి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు పూజలు చేయడానికి. ఒక వివాదాస్పద స్థలం. అలహాబాద్ కోర్టు ఇక్కడ పూజలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించి మళ్ళీ ముస్లిం సంఘాలు ఏవైతే ఉంటాయో పై కోర్టుకు వెళ్ళాయి. అది నడుస్తూ ఉండగానే ఏ కోర్టుకు వెళ్తే ఏంది, సాక్ష్యాలన్నీ మా వైపు ఉన్నాయి, ఇది మాదే, నేను వెళ్ళి పూజ చేస్తా, నన్ను అడ్డుకునేది ఎవరు అన్నట్టుగా యోగి అడుగు పెట్టడంతో జ్ఞానవాపి పని కూడా పూర్తయిపోయింది. ఇంకా మధుర పనే బాకీ ఉంది. మొన్నటికి మొన్న చాలా క్లియర్ గా యోగి ఈ విషయంలో కూడా చెప్పారు. మధుర షాహీ ఇగ్దా లెక్క తేలబోతోంది త్వరలోనే అంటూ, అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనే చర్చ మొదలైంది. దీనికి సంబంధించి నేను ఒక విషయం చేస్తా. బేస్మెంట్ లో యోగి ఆదిత్యనాథ్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, బేస్మెంట్ లో పూజలు నిర్వహించడంలో ఈ మసీదు కట్టింది కూడా శృంగార గౌరి ఆలయం మీదే అని యోగి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఏఎస్ఐ నివేదిక వచ్చిన వారం లోపే జ్ఞానవాపి బేస్మెంట్ లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. లక్షల కొద్ది ప్రజలు అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఏఎస్ఐ నివేదికలో 239 పేజీల నివేదికనిచ్చింది. 34 శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలన్నీ కూడా గ్రంథ, దేవనాగరి, కన్నడ, తెలుగు ఈ భాషలలో లిఖించి ఉన్నాయి. అంతేకాదు జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే అంశాలు కూడా ఈ సర్వే రిపోర్ట్ల శాసనాలకు సంబంధించి లభించాయి. ఇవన్నీ కూడా జ్ఞానవాపి మసీదు కాదు, మందిరం అని చెప్పడానికి పక్కా ఆధారాలతోటి ఇటు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఎక్కడికైతే యోగి ఆదిత్యనాథ్ వెళ్లారో నేలమలిగా, ఇక్కడ మాత్రం ఏఎస్ఐ సర్వే రిపోర్టు ఏ మాత్రము సంబంధం లేదు. ఈయన వెళ్ళిన ప్లేస్ కి ఏఎస్ఐ రిపోర్ట్ కి సంబంధం లేని ప్లేస్ లో యోగి ఆదిత్యనాథ్ అడుగు పెట్టారు. భారతీయ పురావస్తు శాఖ దర్యాప్తు పరిధిలో వ్యాస్జీ బేస్మెంట్ అనేది లేదు. జ్ఞానవాపి ఇతర బేస్మెంట్ నివేదిక మాత్రం చెప్పారు. N2 క్రిఫ్ట్ లో గంటలు, దీపం స్టాండు, శాసనాల స్తంభం ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఎక్కడైతే ఇంకా ఏఎస్ఐ నివేదిక అనేది పూర్తిగా రాని ప్రదేశం ఉందో, ఎక్కడైతే వచ్చిందో, ఇప్పుడు యోగి వెళ్లిన ప్రదేశము ఏఎస్ఐ రిపోర్ట్ లో ఉన్న ప్రదేశాలు రెండు వేరు. అలాంటి ప్లేస్ లో యోగి అడుగు పెట్టాడు అంటే ఆ ప్లేస్ కూడా మాది అనే పక్క ఆధారాలు ఉన్నాయి. కాబట్టే యోగి డిసైడ్ అయితే వార్ వన్ సైడే అని చెప్పడానికి, అక్కడ అక్రమంగా కట్టుకున్న ఇల్లు, అక్రమంగా సంపాదించిన ఆస్తులు, రాజకీయ మిసుగులో చేసే గుండాగిరీలు, ఆలయాల మీద వెలిసిన మసీదులు, ఇవన్నీ కూడా బుల్డోజర్ తోటి వార్ వన్ సైడ్ చేశారు. బుల్డోజర్ బాబాగా అవతరించారు. ఇప్పుడు జ్ఞానవాపి విషయంలో కూడా ఈ ట్విస్ట్ తోటి యోగి మరొక్కసారి వార్తల్లో నిలిచారు. కాశీ మసీదు, మధుర షాహీ ఇగ్దా లెక్కలు తేలబోతున్నాయి. కాశీ మందిరంగా, మధురలో కూడా కాషాయ జెండా హిందూ ధర్మ ప్రతీకగా ఎగురుతూ అక్కడి శ్రీకృష్ణుడికి పూజలు చేయడానికి కూడా సర్వం సిద్ధమవుతున్నాయి అన్నట్టుగానే చెప్పకనే చెప్పారు యోగి ఆదిత్యనాథ్ అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వార్త హల్చల్ చేస్తోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.